మీరు ఆ పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నారు, పాడు చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు కుటుంబానికి పనికి రాకుండా పోవాలా, నాశనం అయిపోవాలా? మీ పిల్లలు మాత్రం బాగుపడాలా? నేను మాత్రం చెప్పేది ఇదేనండి. నేను మీకు మొన్న కూడా చెప్పాను, దయచేసి ఈ జంజీ అనే వాళ్ళు ఈ మాయలో పడకండి. ఏ పార్టీ అయినా సరే, మీకు పార్టీలు వద్దు, మీరు బాగా చదువుకోండి, బాగుపడండి, మీ కుటుంబాలను చూసుకోండి. ఏ నాయకుడు వాళ్ళ పిల్లల కార్యకర్తగా తిప్పడు. వాళ్ళ నాయకులు కనుక తీసుకొస్తారు, మీ నెత్తి మీద కూర్చోబెడతారు. వాళ్ళు మాత్రం పదవులు అనిపించాలి, మీరు మాత్రం కార్యకర్తలుగా మిగిలిపోవాలి, జెండా కూలీలుగా మిగిలిపోవాలి, ఫ్లెక్సీలు కడుతూ నలిగిపోవాలి, కేసుల్లో ఇరుక్కుపోవాలి. తర్వాత ఎవరూ పట్టించుకోరు మిమ్మల్ని. దయచేసి మీరు రాజకీయాల్లోకి రాకండి. మీరు స్థిరపడ్డాక, మీరు నాయకులుగా ఎదిగాకే రండి, అంతేగాని కార్యకర్తలుగా మిగిలిపోకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, అప్పీల్ అండి. ఎందుకంటే ఒక జనరేషన్ నాశనం అయిపోతుందండి. ఎందుకంటే ఆయన చెప్పినవి ఏవి ఆయన చేయలేదు. రబ్బల చెప్పులతో రాజకీయాలు అన్నారు, ఏదైనా జరిగిందా? ఏది జరగలేదు కదా. మరి ఎందుకంత ఇన్నోసెంట్ పిల్లలకి మీద అట్లాగా వాళ్ళని ఐడియాలజీ అని అదని ఇదని చెప్పేసి మీ వైపు తిట్టుకోవడానికి ఎమోషనల్ స్పీచెస్ ఇచ్చేసి ఏం చేద్దామని? మీ పిల్లలు లాంటి వాళ్ళే కదండి, వాళ్ళ తప్పు కదా అట్లా చేయడం.